ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎవరైనా చెబితే చికాగ్గా చూస్తాం, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి విన్న సామెతే కదా అని. అయితే దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం మనమే ఒకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెప్పి. శరీరంలో ప్రతి అవయవాన్ని శుద్ధి చేసే ఉల్లిపాయ ప్రయోజనాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెప్తుంటారు, కానీ ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మజ్జిగ లేదా పెరుగుతో కలిపిన ఉల్లిపాయ శరీరానికి మంచి చేసి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే ఏ రకమైన డయాబెటీస్ అయినా కూడా దాన్ని కేవలం ఒక ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజు 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలో తెలిసింది. అంతేకాదు ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు కూడా తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ క్రమబద్ధీకరిస్తుంది. ఉల్లిపాయను క్రమం తప్పకుండా 7 రోజుల పాటు తింటే అద్భుతమైన ఫలితాలు అయితే పొందవచ్చు. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. మీరు రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే వేసవి కాలంలో మీకు వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుండి మిమ్మల్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్తశుద్ధిగా పరిగణిస్తారు మరియు ఇది రక్తాన్ని క్లియర్ చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉన్న భాస్వరం ఆమ్లం రక్తాన్ని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఈ కారణంగా ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ రక్తం స్పష్టంగా ఉంటుంది. అలాగే ముఖం మీద మొటిమలు మొదలైన వాటి సమస్య ఉండదు. పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమని దూరం చేస్తాయి. జలుబు అలాగే కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయ రసం తాగాలి. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఈ కారణంగా ముడి ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవాలి. ముడి ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇది మీకు సహాయపడుతుంది. దీంతో పాటు ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్ద ప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లిపాయలో అధిక మొత్తంలో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లిపాయ కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య ఆరోగ్య సంస్థలు ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లిగడ్డలు కాపాడుతాయి. మనుషుల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ను నివారించగల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిగడ్డలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతో పాటు చుండు సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చేలా మెరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది. మధుమేహంతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలను తినడం ఎంతో మంచిది. ఉల్లిగడ్డ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో ఉండే చక్కెర నిల్వలను నియంత్రణలో ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి మంచి ఔషధంలా పనిచేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే గుండెపోటు, ఇతరితర సమస్యలు రావచ్చు. అయితే ఉల్లి శరీరంలో రక్తం పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వాళ్ళు రోజు ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. మూత్రపిండాలు అలాగే మూత్రాశయంలో రాళ్ళ సమస్యతో బాధపడే వారికి ఉల్లి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజు ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. అందుకే మన పెద్దలు ఉదయాన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకునేవారు. ఉల్లిపాయలు వేసి తయారు చేసే పెరుగన్నం కూడా ఆరోగ్యానికి మంచిది. విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పి ఏర్పడుతున్నట్లయితే ఉల్లిని తీసుకోండి. కొన్ని ఉల్లిగడ్డలు నీటిలో వేసి మరిగించి తాగండి. అయితే 6 నుంచి 7 గ్రాములకు మించిన ఉల్లి నీటిని తాగండి. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఉల్లి రసాన్ని సమపాళలో కలిపి ముఖానికి పట్టేస్తే మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. కాలిని చిన్న చిన్న గాయాలు నివారించడానికి ఉల్లిగడ్డలు ఉపయోగపడతాయి. కాలిని ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. కాలిని చోట బొబ్బులు రాకుండా నిరోధిస్తుంది. అలాగే కాలిని చోట బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడిన నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయొచ్చు. ఉల్లిగడ్డలోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్తమాకు కారణమయ్యే బయోకెమికల్ చైన్ ఫార్మేషన్ను నిలిపివేస్తుంది.
దగ్గుతో బాధపడేవారు నోరు ఆరిపోకుండా ఉండేందుకు ఉల్లిని తీసుకోవడం ఉత్తమం. జాండీస్ కామెర్ల నివారణకు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత రోజు ఉదయం చిటికెడు ఉప్పు వేసుకుని తాగినట్లయితే సమస్య దూరం అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.